క్షమించాలి స్వామి మదయాసి గౌడన్న ప్రభాకర్ అన్న మా కోసం ప్లీజ్. ఈడు మామూలుడు కాదు. నేను అప్పుడప్పుడు అపరిచితున్నంట. కోపం వచ్చినా తట్టుకోలేడు, సంతోషం వచ్చినా తట్టుకోలేడు. నిజంగా చెప్తున్నా, ఎవడన్నా వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే ఎవడన్నా ఊకున్నాడు, మమ్మల్ని కూడా ఊకున్నాడు. అట్లా నిక్కచ్చిగా నిజాయితీగా తిరుగుబాటు పాట ఇవాళ ధూమ్ధామ్ నిలబెట్టిందంటే, మిట్టపల్లి సురేందర్ పాట లేకుండా ఒక్క ధూమ్ధామ్ కూడా జరగలేదంటే మీరు అది అతియోక్షం కాదు. ఎన్ని పాటలు, అది వానికి మాత్రమే సాధ్యమైంది. నా సినిమాకు 4 పాటలు రాసిండు తమ్ముడు. నిప్పుల్ని నీళ్ళలా తాగినోళ్ళు, మంట నొంటి కలుముకున్న వాళ్ళు, నూనుగు మీసాల పోరగాళ్ళు, ఏనుగు కుంభాన్ని కొట్టినోళ్ళు, ఒక్కరా ఇద్దరా నేలతారల మందారాలను పరిమళింపజేసినటువంటి తమ్ముడు నిజంగా సురేందర్కు చిన్నోడైన సురేందర్ మనసుకు దండం పెడుతున్నా, వాని పాదాలకు దండం పెడుతున్నా. వాని పాట లేకుంటే రసమై గొంతు లేదు. ఇవాళ నన్ను మళ్ళీ జనంలో నిలబెట్టినటువంటి తమ్మునికి మనసు నిండా ధూమ్ధామ్ విజయోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నా. క్షమించాలి, చింతస్వామి ధూమ్ధామ్ 2/30 తారీఖు నాడు ధూమ్ధామ్ అనే పదాలను ఆ రోజులు ఫ్లెక్సీలు లేవు. తెల్లారు దాకా కుంచతోని రంగులు అద్దినటువంటి చింతస్వామికి మీరు దండాలు పెట్టుకుంటారు మీ సందర్భంగా. కూర్చోరే, ఫస్ట్ మీరే కూర్చోరు, మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోరి, కూర్చోరే. మీరు కూడా అందరు కూర్చోరి. నేను పాట పాడకుండానైనా ఉంటా కానీ క్రమశిక్షణ లేకుండా ఉంటే పానం పొద్దు అది. కూర్చోరు, దండం పెడతా. కూర్చోవాలి. ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, లేకపోతే తీరా ఇంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయి ఢిల్లీలో కొట్లన్నీ. ఇంకేం కావాలి? అందరికీ తెలంగాణ స్వాతంత్ర శుభాకాంక్షలు. ప్రజల పాటను సీమాంధ్ర పెట్టుబడిదారుల అర్థంగాని దోపిడిని, ప్రజల సంస్కృతిని, జీవన స్థితిగతులను ఉగ్గుపాలతో పెట్టిన విద్యలా నేర్చుకునే ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ కవులను, కళాకారులను ఒకే వేదిక పైన నిలబెట్టిన సంస్థ తెలంగాణ ధూమ్ధామ్. ధూమ్ అంటే అలజడి, ధామ్ అంటే శబ్దము. అలజడి వలన ఏర్పడిన శబ్దము ధూమ్ధామ్. అంటే ప్రజలతోటి ఏకమై మమేకమై ప్రజలకు చెందిన కళలను ఒడిసిపట్టి సాంస్కృతిక ఉద్యమం ద్వారా ఉప్పెనలా చెలరేగిన ఆయుధమే ధూమ్ధామ్. వలసవాది సాంస్కృతిక దాడి ద్వారా తన ఆధిపత్య ధోరణి ప్రారంభిస్తాడని అన్నట్లుగా ప్రజల కళని తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యత ధూమ్ధామ్ సంపూర్ణంగా నెరవేర్చిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొన్న కళాకారులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ కవిత్వం రాసిన ఆయన ఎవరు అంటే, ఈ ధూమ్ధామ్కు పోయినసారి ఇదే వేదిక మీద చెప్పిన అనుకుంటా. ధూమ్ అంటే రసమయ్యి, ధామ్ అంటే అంతడుపుల నాగరాజు. నాగరాజు అన్న టీంలో ఒక చిన్న డప్పు ప్లేయర్గా వచ్చిన చిన్న ఉద్యోగి, చిన్న వ్యాపారి, క్షమించాలి, చెప్పుల వ్యాపారి రమ్యా పుట్వేరు సమ్మన్న రాసింది ఈ వ్యాసం. సమ్మన్న, నీకు ధన్యవాదాలు. నువ్వు ఎక్కడో ఒకసారి నేను నలమొక ఎడుచు పెడతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సభ ఈరోజు ఇక్కడ చాలా పేదరికంగా జరుగుతుంది. ఇది నన్ను చాలా బాధిస్తుంది. ఈ సభ ఎంత పేదరికంగా జరుగుతుంది అంటే, కరీంనగర్ నుంచి వచ్చిన కళాకారిని వానక్క తమ్మి నా ఊపిరి పెట్టినట్టు మంచినీళ్ళు కావాలి అన్నది. నేను మొత్తం అందరి దగ్గర తిరిగి వచ్చిన, ఎక్కడ మంచినీళ్ళు లేదు. ఇక్కడ ఇంత పేదరికంగా జరుగుతుంది. దయచేసి కళాకారులందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మనం ప్రజలు మారాలి అని చెప్పి, మనం నాయకులు మారాలి అని చెప్పి, వ్యవస్థ దోపిడీకి గురవుతుందని చెప్పి ఇప్పటి వరకు కళాకారులు కూడా వాళ్ళే తెలియకుండా వాళ్ళే దోపిడీకి గురయ్యారు. మనం ఫస్ట్ దోపిడీకి గురైనాం. రాజ్యాధికారం కోసం ఇవాళ రసమై మాట్లాడితే చాలామందికి చిత్రం అనిపిస్తుంది కావచ్చు. గోరెటెంకనే చెప్తే చాలా చిత్రం అనిపిస్తుంది కావచ్చు. మా జయరాజన్న మాట్లాడితే చాలామందికి చిత్రం అనిపించచ్చు. కానీ అదే సత్యం. ఆకలిని అనుభవించలేనివాడు, ఆకలి హింసను తెలుసుకోలేనివాడు ఆకలితో ఉన్నోని గురించి మాట్లాడాడు.
ఎందుకంటే వానికి ఆకలి విలువ తెలియదు కదా. ఆకలి కోసం విద్యానగర్ బస్ స్టాప్లో సినిమాకు పాట రాద్దామని వచ్చి పైసలు ఉన్న పైసలు ఎవడో కొట్టేస్తే విద్యానగర్ బస్ స్టాండ్లో వర్షం పడుతుంటే బస్ స్టాండ్ కింద పడుకున్నా, రేకుల కింద. నాకు తెలుసు కాబట్టి చెప్పిన, నేను సినిమాకు పాట రాయలేకుండా తెలంగాణలో సినిమా ఎందుకు ఆడుతుంది, తిక్కరేగే కదా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, ఈ ఆట పాటకు పల్లేసి బలు ఉత్తమ ముద్రమయ్యేరా. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, ఈ ఆట పాటకు పల్లేసి బలు ఉత్తమ ముద్రమయ్యేరా. సరే ఇంకా ఉదురుతా కానీ ఇక్కడ మంచిది చెప్పారు, మీరు దండం పెడితే ఇప్పటికీ ఎవరైనా దేయగలిగితే, లేకపోతే నేను పైసలు ఇస్తా, ఎవరైనా పోయి తీసుకురాది. దీన్ని మంచిది తెచ్చిపెట్టారు ఇక్కడ. ఈ ఎవడిచ్చిర్రా ఈ వాటర్ ప్యాకెట్, చంద్రబాబు నాయుడు తయారు చేసింది ఇది. సరే వచ్చినందుకు చంద్రబాబు నాయుడు నీళ్ళైనా గొంతు పోసిన ముచ్చట చెప్పిపోతే, నేను చాలా మంది కళాకారులు మా వాళ్ళు వచ్చిన వాళ్ళు తెలంగాణకు స్వాతంత్రం ప్రకటించారని తెలిసిన తర్వాత సంతోషం మస్తు అనిపించింది. కానీ అంతకంటే ఎక్కువ ఇది అమరవీరుల కుటుంబాలకు చెందు అని భయమైంది. కానీ తెలంగాణ ప్రకటితం అయిన తర్వాత అమరవీరులదే ఈ విజయం అని చెప్పిన మొట్టమొదటి గొంతుకు ఒక రసమై బాలకిషన్ అన్న, అంతటితో నాగరాజు అన్న, వీళ్ళిద్దరిదే అయి ఉంటుంది. వీళ్ళిద్దరే నడిపిరు, వీళ్ళిద్దరే చెప్పిరు ఇప్పటివరకు ఈ విషయాన్ని, ఎవరూ చెప్పలేదు. మీ అందరికీ మళ్ళొకసారి తెలంగాణ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చిందే స్వాతంత్ర్యం వీడిందే వనవాసం, తెచ్చిందే కొండంతా పండగలే మన కోసం, కలిసొచ్చే కాలంతో వెల్లువల సంతోషం, మొలిచిందే పెదవులపై పైరల్లే దరహాసం, ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛ కోయిలకూసే, ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే, ఎన్నెండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే, ఎనలేని ఏడుపు కంఠం ఆనందంతో కోసే. హే దండోరా కొడదాం రారో యాద్గిరి నరుసన్న, ధరణికి సంఖ్యల్లే తెగినై సంబరమే చేద్దామన్నా, అరే చిందులు వేద్దాం రారో చిలుకూరి బాలన్న, చీకు చింతలు వీడెనురో వేడుకలే చేద్దామన్నా, ప్రతి పూట ఏదో చోట అలజడితో మేలుకునే మన 10 జిల్లాల పల్లెల్లో పనివాడు పసివాడు తమ వంతుగా నడిపిరిపోరు ఏనాడు, కనులారా నిదరోలేదే ఏ ఊరు, చరితను చదివిన చోటే చరిత్ర సృష్టించి విద్యార్థులు నడిచారమ్మ పాలకులను వంచి, ధర్మంతో నడిచే యుద్ధం గెలుచును అని తలచి, చచ్చిందే సమైక్యవాదం సిగ్గుతో తల వంచి, హే జాతర చేద్దాం రారో భద్రాచల రామన్న, గలగల గోదావరి దారై బీడును తడిపేద్దామన్నా, అరకోలాటం చేద్దాం రారో కొమిరెలి మల్లన్న, మన కల నెరవేరిన వేళ కదురులు ఆడాలోరన్నా, తన చేత ఈ భూమాత తలరాత మార్చుటకై ఒక్కడు నడిచే దారెంట, వరదల్లే పొంగిందే జనమంతా ఉద్యమ బాట, గర్వంగా అడిగిందే ప్రతి గొంతుక పాలన బాట, వీరత్వం చూపిన ధీరుల తల్లుల కన్నీళ్ళు తూర్చిన ఏమా కవులల్లిన పాటల పల్లవులు, విజయానికి విప్లవ రథమే చేరువ అవుతుంటే, విశాలాంధ్ర పేరుకు నేటితో కాలం చెల్లిందే, దుమ్ము దుమారమాడుదము రారో యములట రాజన్న, యముని పాదల వీడను కమిటిక మోదిస్తామన్నా, మన రాజ్యం సాగిత్రో శాంతిని నిలుపగలేసన్న, బతుకును బతికించే దిశగా సమరం చేద్దాం సైరన్న. ఇట్లా అనిపించిన నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది.
10 జిల్లా అంటే కాంప్లికేటెడ్ ఇష్యూలు ఇక్కడ నేను మాట్లాడలేనే. తర్వాత ఎట్లా ఇంకొక కొద్ది రోజుల్లో జరగబోయే సంఘటన ఏంటంటే మనం అందరం మళ్ళీ బతుకు పోరాటం చేస్తాం, మన అందరి మీద లాఠీలు ఇరుగుతాయి, మన అందరం జైలలో అంటాం. ఈ రోజులు వస్తాయి బిడ్డలారా, మీరేం బాధపడకండి. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ కోసం కొట్లాడినట్టుగా బతుకు కోసం మనం కొట్లాడం, మనం మూర్ఖులం కదా. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ప్రతి ఒక్కరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు రిలాక్స్ కావద్దు. కదలాలి కదలాలి కలల సీమకే వీడాలి నాడే కదన రంగమే, అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే, కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే, గనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే, ఆగని వలసలు ఆకలి చావులు నేడే అంతం చెయ్యాలే, కదలాలి కదలాలి కలల సీమకే. నైజామోని కాలం చెల్లి నాజీరాజుల పాలన కూలి వాకిళ్లల్లో వెన్నెల కురిసిన రోజుల కోసం, తన జాడల కోసం, రోజుల కోసం, జాడల కోసం, ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశలా, నమ్మకమే దిశలా, సాగాలి సాగాలి కలల తీరమే, దాటాలి నాడే శోక సంద్రమే, ఊపిరి పంచిన పొత్తిల్లు బూడిద ఎత్తిన దోసిల్లు, తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు, పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు, 20 ఏళ్లకే నా వాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు, వేలాది నయనాలు పోరాటంలోనా సమిధలుగా రగిలాయి చితి మంటల్లోనా తెలంగాణలోనా. ఇలాంటి రోజులు తిరిగి రిపీట్ కాకుండా మీరంతా మళ్ళీ తెలంగాణ నవనిర్మాణంలో కొట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అన్న రసమై బాలకిషన్ అన్నకు, అంతడపుల నాగరాజు అన్నకు, మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నా. చాలా మంది తెలంగాణ గడ్డ మీద జన్మనెత్తిన వాళ్ళు ఉన్నారు, మీకంటే ముందు చాలా మంది చాలా రకాలుగా జనంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంచుకున్న వాదంతో విజయ తీరాన్ని ముద్దాడిన కళాకారులు ఉంటే మీరిద్దరే కావచ్చు. మీ ధూమ్ధామ్ వేదిక మీరిద్దరే. ఈ వేదిక మీదకి చాలా మంది వచ్చినాం. మాకు ధూమ్ధామ్ రాజకీయ వేదికకు సంబంధం లేదు, కానీ మేము కూడా మీతో పాటు కలిసిపోయినాం. మీరు ఎంచుకున్న వాదం అంత బలమైంది. ఐ కంగ్రాచులేట్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. జననీలు ఇప్పుడు కావే, తర్వాత వాడుకుందాం మళ్ళీ. ఈ అన్నా ఒక్క నిమిషం ఉండు, నువ్వు చెప్తా ఉండు. దీనివల్లనే ఇక్కడ మా సంతోషంలో కూడా సంతోషాన్ని పాల్పంచుకోవడానికి టైం లేదు. ఇంత క్రితం జరిగిన వేదికలలో కూడా నా సందేశాలు చెప్పడానికి టైం లేక నేను రసమయాన్ని వెనుకను, జయరాజాన్ని వెనుకను, అంతర్పుల నాగరాజాన్ని వెనుకను, మా విజయ ఆంటీ వెనుకను కూర్చునేది వేదికల వెనుక. నాకు వేదికల మీదకి ఎక్కి మాట్లాడాలని ఉంటుంది. నాకు మాట్లాడాలని ఉన్న టైంలో టైం ఉండదు. కర్మ ఏంది అంటే ఈ క్రమంలో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా టైం లేదు. ఏం చేద్దాం, మాట్లాడుకుందాం ఏదో V6 ఛానల్లో, టీ న్యూస్ ఛానల్లో. సభకు నమస్తే.